ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా. ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని చేయి నీకెందుకయ్యా? ఈ పూజా పునస్కారాలు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్ది డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది. ఇంకా కానీ గుర్తులేదు కదా నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. సరే, ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్, చిరంజీవి గారిని ఇప్పుడు కటౌట్లన్నీ చూసాం. మేము 80స్లో 90స్లో ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు, ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు. అంటే కేవలం ఇదే మెయిన్ కీలకంగా ఉంటుందా? సినిమాలో ఒక మంచి కథ ఉంటుందా? అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథైనా, లేదంటే ఒక ఇన్డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాకంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో. ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమాలో. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, బో ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది.